హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఉద్యమ నాయకులు అని అడుగుతారేమని ఇక్కడ ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజుని, ఇక్కడ గోవల్ బాలరాజుని కూర్చోబెట్టారు. ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన్ని బీఎస్పీ నుండి తీసుకొచ్చి బీఆర్ఎస్లో అంటే ఉద్యమ నాయకులు లేరా, లేకపోతే మాట్లాడే అంత తిట్టేటోళ్ళు లేరా, లేకపోతే తిట్టడానికి కొంతమంది తెచ్చుకుర్రా? ఎందుకు కౌశిక్ రెడ్డిని పక్కన వీళ్ళని కూర్చొని పెట్టారంటే, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యమ నాయకులు లేకుండా ఎంతసేపు వాళ్ళని తిట్టడం వీళ్ళు తిట్టడం చేస్తున్నారు. మళ్ళీ చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయింది పార్టీకి, హైదరాబాద్ జేహెచ్ఎంసీలో కానీ బయట కానీ అని ఈరోజు మాట్లాడిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు హీరో ఎందుకు అవుతున్నాడా, హీరో అవుతున్నాడా, జీరో అవుతున్నాడా కౌశిక్ రెడ్డి తెలుసా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులకి అధిష్టానం తెలుసా తెలియదు? ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే బయట ఎందుకు ఇది వచ్చింది? నిన్న జరిగిన పరిణామాలను బట్టి ఎంత దూరం వెళ్తుందో ఏందో ఏం పరిస్థితి అని చెప్పి మళ్ళీ డైవర్షన్ చేస్తున్నారు. హైడ్రా బైడ్రా అనేది ఓకే, నిజంగా నోటీసులు ఇవ్వకుండా కొంతమందికి కోల్చడం వల్ల ఈరోజు హైకోర్టు కూడా మొట్టికాయలు వేసే పరిస్థితి ప్రభుత్వం ఉంది. కానీ పరిణామాలు ఏంటి, ఇంకా తర్వాత ఏం మాట్లాడుతుందాం. పరిస్థితికి తీసుకొని వచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏ నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది. రేవంత్ రెడ్డికి ఒక క్వశ్చన్ అడిగారు ఒక విలేకరు. మీ గురువు గారు అక్కడ సీఎం, ఇక్కడ మీ శిష్యులు గారిని చాలా ఘాటుగా విమర్శించారు రేవంత్ రెడ్డి. ఏమన్నా అంటే, తొక్కుతా ఎవరైనా మాట్లాడితే నా గురువు కాదు, నా సహచర ఎమ్మెల్యే, నా సహచర నాయకుడు అని చెప్పారు. ఒక ఆ స్థానం మీద కూర్చున్నాక అక్కడ గురువులు శిష్యులు లేకపోతే నాకు లైఫ్ ఇచ్చారు అని చాలా కనబడదు ఎవరికున్నాం. ఆ రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్లాలా, ఇంకోటి ఏం చేయాలా, మంచి పనులు చేయాలని చూస్తారు తప్ప సొంత నిర్ణయాలు ప్లస్ అక్కడ ఉన్న అధికారుల నిర్ణయాలు ఉంటాయి. ఎవరో చెప్తే చేసినా అనేది ఎక్కడ కూడా అది నడవదు కూడా. ఇంకోటి ఏమన్నాడు, తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు గరికపూడి గాంధీని తిట్టినప్పుడు గాంధీకి మాత్రమే తిట్టాలి, ఎక్కడుండో బతికినీకి వచ్చినావు అన్నది నో ప్రాబ్లం. కానీ ఎందుకంటే హైదరాబాద్లో ఒక 100 ఏళ్ల క్రితం ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందరూ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల్లో కానీ బయట భారతదేశంలో కానీ వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు, కష్టపడుతున్నారు, బతుకుతున్నారు. ఎవరింట్లోకి వెళ్ళి దోచుకోరు, ఏం చేయరు. కానీ మాట్లాడేటప్పుడు బయట వాళ్ళకైనా సరే గుజరాత్ అనో లేకపోతే ఇంకో చెన్నై అనో గిన్నె మాట్లాడు, ఎక్కడ నుంచి వచ్చినా బతకనీకి అనవద్దు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ మాటల్ని ఎట్లా ఇప్పుడు ప్రాబ్లం అవుతుందో హైదరాబాద్ జిహెచ్ఎంసీ అని చెప్పి నిన్న వీటికి వివరణ ఇవ్వడానికి నిన్న కౌశిక్ రెడ్డి మీటింగ్లోన పక్కన వాళ్ళు కూర్చున్నారు. ఎక్కడికి పోయారు ఉద్యమకారులు అందరూ? బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్లో మళ్ళీ చలామణి అయ్యి అంటే ఎందుకు మళ్ళీ తెలంగాణ పార్టీని మర్చిపోతున్నారా అని ఒక భావనతోటి కేసీఆర్ ఆడిపిస్తున్న ఇదా అన్నది కొంతమంది అనుకుంటున్నారు. లేదంటే అసలు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడైతే పార్లమెంట్ స్థానాలు ఓడిపోవడం జరిగిందో మళ్ళీ సెంటిమెంట్ మళ్ళీ రాజేద్దామని ఇంకోటి అనుకుంటున్నారు. దయచేసి ప్రజల్లో ఈ ఆవేదన, ఈ ఆలోచనలు పారదోలి మీ పరిపాలన ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అవి చూపించి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటూ చూపిస్తే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది తప్ప మళ్ళీ ఉద్యమం స్ఫూర్తితో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అదంతా అయిపోయినాయి. ఇంకా దానివల్ల ఏం జరగదు. ఒకసారి బాగా ఆలోచించుకుంటారని ప్రతి ఒక్కరిని మన ఛానల్ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.